నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 17వ భాగాన్ని విందాం. అప్పుడు వినిపించింది నాకు ఎవరిదో అడుగుల చప్పుడు. మిగతా భటులు ఏం జరుగుతుందో చూసేందుకు వస్తున్నారు. నేను హడావిడిగా పారిపోయేందుకు దారి వెతుకుతూ తాళం చెవులతో ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాను. తాళం ఎంతకీ తెరుచుకోలేదు. అరచేతులకి చెమటలు పట్టాయి. భయంతోనూ ఉద్రేకంతోనూ కంపించాను. సరైన తాళం చెవి ఏది? ఏయ్, ఎవరది? ఎవరో కేక పెట్టారు. నేను మళ్ళీ తడబడే వేళ్ళతో తాళం చెవి వెతకసాగాను. నా మెడకి 2 అంగుళాల దూరం నుంచి ఒక బాణం దూసుకొని వచ్చి ద్వారానికి గుచ్చుకుంది. అదిరే దాని రెండో కొస నా చెవులకి గింగిర్లెత్తించింది. తరువాత ఇంకొక బాణం నా ఎడమ భుజం పక్కనుంచి రయ్యిమని దూసుకుని వచ్చింది. దాని ఈకలు నా భుజాన్ని ముద్దాడాయి. నా వైపు ఎవరో పరుగెత్తుకు వస్తున్న చప్పుడు వినిపించింది. కానీ ఈ లోపల తాళం తెరుచుకుంది. నేను కోట లోపలికి దూరుతూ ఉండగా ఒక బాకు వచ్చి పెద్ద శబ్దం చేస్తూ రాగి ద్వారబంధానికి తగిలింది. తాళం చెవులు వెనక్కి తీసుకుని నేను ద్వారాన్ని మూసేశాను. వాళ్ళు అవతలి వైపు నుంచి ద్వారాన్ని నెడుతున్నారు. కానీ నా శక్తినంతా ఉపయోగించి నేను ద్వారాన్ని మూసి నొక్కి ఉంచాను. చివరికి తాళం బిగించడంలో కృతకృత్యుడయ్యాను. ఆ తరువాత ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెత్తాను. కోటలో చాలా చోట్ల కాగడాలు వెలిగించడం చూశాను. భవనం వైపు, పై అంతస్తులో ఉన్న రాజమందిరం వైపు పరిగెత్తాను. గోడకి వేలాడుతున్న తీగల సాయంతో పైకి ఎగబాకి పిల్లిలా వసారాలోకి దూకాను. నాది కూడా ఒక విధమైన కసరత్తు చేసినట్టు బలిష్టంగా ఉండే శరీరమే. ఆ మందిరంలో ఉన్న కాపలా భటులు ప్రాకారం అంచుమీద నుంచి వంగి కింద జరిగే కోలాహలం ఏమిటని చూడసాగారు. వాళ్ళిద్దరినీ అంచుమీద నుంచి తోసి కింద పడవేసి మందిరం ద్వారాలు ఒక్క తోపుతో తెరిచాను. చేతిలో బాకుతో సిద్ధంగా నిలబడ్డాను. కానీ ఏమీ జరగలేదు. ఎక్కడా ఎటువంటి కదలిక లేదు. మంచం మీద నల్లటి ఆకారం పడుకుని ఉంది. పక్కనే చిన్న నూనె దీపం మినుకు మినుకు మంటోంది. తలుపు చప్పుడు కాకుండా మూసి గడియ పెట్టాను. నెమ్మదిగా దీపం దగ్గరికి వెళ్ళి వత్తిని పైకి లాగి దీపం పెద్దది చేసేందుకు ప్రయత్నించాను. రాకుమారి శూర్పణఖ. ఆ త్రాష్టుడు ఏడి? పారిపోయాడా? నాకు నిరాశ కమ్ముకుంది. నేను ఇక్కడ ఉంటే ప్రతిక్షణం మృత్యువు దగ్గర పడుతుంది. నిస్పృహతో గావుకేక పెడదామనుకుంటూ ఉండగా చిరుగజ్జెలు మోగినట్టు ఎవరో కిలకిలా నవ్వడం వినపడింది. అది చాలా అస్పష్టంగా ఉన్నప్పటికీ కోసు దూరం నుంచైనా ఆ నవ్వుని నేను గుర్తుపట్టి ఉండేవాడిని. మాల. తను ఇక్కడ ఏం చేస్తోంది? పొంచి ఉన్న వన్యమృగంలా ఆ నవ్వు వింటూ ఉండిపోయాను. అది పక్క మందిరంలోంచి వస్తోందని పసిగట్టాను. వెంటనే మాల విద్యుజ్జీవుడితో ఉందన్న విషయం అర్థమైంది. ఆ మందిరంలోకి వెళ్ళే దారి ఎక్కడ ఉందా అని ఆతృతతో వెతికాను. భటులు నా కోసం వెతుకుతూ వస్తున్న చప్పుడు వినిపించింది. నేను తప్పించుకునే అవకాశం క్షణం క్షణం సన్నగిల్లుతోందని గ్రహించాను. ఎవరో తలుపు తట్టారు. మంచం మీద ఉన్న రాకుమారి కదిలింది. నేను గోడకి అతుక్కుపోయాను. ఆమె కళ్ళు తెరిచి ద్వారం వైపు చూసింది. పక్కనే తన భర్త ఉన్నాడనుకుని చేత్తో తడిమి చూసి అతనక్కడ లేకపోవడంతో నొసలు చిట్లించింది. తలుపుల మీద బాదడం ఎక్కువైంది. నేను పక్క మందిరంలోకి వెళ్ళే ద్వారం తలుపుల గడియ కోసం వేళ్ళతో ఆతృతగా వెతకసాగాను. ఎవరది? అని అడిగిందామె. ఎవరో మీ గదిలోకొచ్చారు రాకుమారి అని అరిచింది ఒక గొంతు. నా గుండె దడదడలాడింది. తను విన్నది ఏమిటో అర్థం అయ్యేందుకు ఆమెకి కొంత సమయం పట్టింది. అప్పుడు మెల్లిగా లేచి కూర్చుని తటపటాయిస్తూ మంచం దిగి ద్వారం వైపు నడిచింది. నా పని అయిపోయింది అనుకున్నాను. భటులు రాకుమారిని పక్కకు నెడుతూ లోపలికి దూసుకొచ్చారు. నా చేతికి రహస్య ద్వారం గడియ తగిలింది. వెంటనే దాన్ని బలంగా లాగి తెరిచాను. తలుపు తెరుచుకుంది. నేను వెల్లకిలా పడిపోయాను. అసంకల్పితంగా తలుపుని కాలితో తన్ని మూసేశాను.
లేచి దాన్ని గడియపెట్టాను. మరుక్షణం వెనక్కి తిరిగాను. అక్కడ నా ప్రియురాలితో విద్యుజ్జిహుడు కనిపించాడు. ఇద్దరూ నన్ను చూసి హడలిపోయి కొయ్యబారిపోయారు. బయట భటులు తలుపు బాదసాగారు. ఏ క్షణాన్నైనా వాళ్ళు తలుపు బద్దలు కొట్టి లోపలికి రావచ్చు. నేను ఎడమ చేత్తో మాలముఖం మీద బలంగా కొట్టేసరికి ఆమె 3 అడుగుల దూరంలో ఉన్న గోడకి వెళ్ళి కొట్టుకుంది. నేను విద్యుజ్జిహ్వుడి మీదికి లంఘించి అతని పొత్తికడుపు మీద కూర్చున్నాను. నవ్వు ఆపుకోలేకపోయాను. నాలో అంత కసి, కోపం ఉన్నాయని అనుకోలేదు నేను. విషం పూసిన కత్తితో అతని ముఖాన్ని ఎడాపెడా గాయపరిచాను. తన ప్రియుడిని కాపాడేందుకు మాల నా వీపుని గోళ్లతో రక్కటం కానీ, భటులు తలుపులు తీసేందుకు లాగడం కానీ నాకు తెలియలేదు. రాకుమారి కెవ్వుమని అరిచినప్పుడు కానీ నేనీ లోకంలోకి రాలేదు. భటులు ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయి నా మీద దాడి చేయడం కూడా మర్చిపోయారు. రాకుమారి కేక పెట్టడానికి కారణం తన భర్త హత్యకి గురవటమా, లేక అతను నమ్మక ద్రోహం చేశాడనా అని నాకు ఇతమిత్తంగా తెలియలేదు. ఆమె మీద నాకు జాలి కలిగింది. నా ఒళ్ళు రక్తంతో తడిసిపోయింది. బాగా అలిసిపోయాను. ఇంతలో శూర్పణఖ గొంతు చించుకుని అరిచింది. భద్రా, భద్రా, మా అన్న నా భర్తను చంపమని నిన్ను పంపించాడు కదూ. రావణా, ఎందుకలా చేశావు అంటూ తన తలని 2 చేతులతోనూ బాదుకుంది. భటుల దృష్టి కేకలు పెడుతున్న రాకుమారి వైపు మళ్ళింది. కిటికీ తీసి ఉంది. మరుక్షణం నేను కిటికీలోంచి బయటికి దూకేశాను. నేను కిందికి పడిపోతూ ఉంటే భటుల నాయకుడు అరిచాడు. నేనొక పెద్ద అశోక వృక్షం కొమ్మలకి కొట్టుకుని నేల మీదికి దొర్లిపోయాను. అప్పుడు నాకు తెలియలేదు కానీ అలా పడడం వల్ల నా 3 పక్కటెముకలు, ఎడమ చెయ్యి విరిగిపోయాయి. కానీ ఆ సమయంలో అదేమీ నాకు పట్టలేదు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తాను. నా యజమాని కోసం, నా జాతి కోసం, నా లక్ష్యం కోసం, నా కోసం ఒక గొప్ప కార్యాన్ని సాధించానన్న ఉత్సాహం నాలో ఉరకలు వేసింది. అన్ని వైపుల నుంచి బాణాలు దూసుకుని వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కటి కూడా నాకు తగల్లేదు. ఉత్తరాన ఉన్న గోడలో ఒకచోట సందు ఉందని నాకు తెలుసు. అక్కడికి చేరుకోగలిగితే నేను సముద్రంలోకి దూకెయ్యవచ్చు. నాలో మిగిలి ఉన్న శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తాను. ఇంకొన్ని అడుగులు, ఇంకా కొన్ని అడుగులు, అంతే. సముద్రం తల్లిలా నన్ను తన హక్కున చేర్చుకుంటుంది. గోడలో ఉన్న సందు దగ్గరికి చేరుకునేసరికి వింత భావన కలిగింది. ఎవరూ నన్ను తరమటం లేదు. ఇది ఎలా? ఆగి వెనక్కి చూసేందుకు భయం వేసింది. ఇంతలో శంఖాలు ఊదుతున్న చప్పుడు వినిపించింది. ఆశ్చర్యంతో ఆగి వెనక్కి తిరిగి చూశాను. కోట ముఖద్వారం బార్లా తెరిచి ఉంది. ఆ ద్వారం గుండా ఒక ఊరేగింపు లోపలికి ప్రవేశించింది. ఒక ఏనుగు మీద రావణుడు సవారీ చేస్తున్నాడు, చక్రవర్తిలాగా. అతని వెంట ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్వలాలు, సంగీత విద్వాంసులు అందరూ వైభవంగా తరలివస్తున్నారు. ఢంకాలు వాయిస్తున్నారు, బాకాలు ఊదుతున్నారు, కంచు తప్పెటలు మోగిస్తున్నారు. విద్యుజ్జిహ్వుడి భటులు ఒకరొక్కరిగా తమ ఆయుధాలని కింద పెట్టసాగారు. జయ జయ శంకర, హరహర మహాదేవ, రావణుడికి జయము జయము. విజయం, చివరికి విజయం లభించింది. ఇందులో నా పాత్ర ఉంది. గర్వంతో నా ఛాతీ ఉప్పొంగింది. నా శరీరం బాధ పెడుతున్నా పట్టించుకోకుండా ఆ ఊరేగింపు వైపు పరిగెత్తాను. అక్కడికి చేరుకుంటూ ఉంటే నాకు సిగ్గేసింది. నేను గోచి మాత్రమే ధరించి ఉన్నాను. నల్లగా వికారంగా ఉన్నాను. ఒళ్ళంతా రక్తం కారుతున్న గాయాలతో నిండి ఉంది. వీళ్ళంతా అసుర సంస్థానాధిపతులు గొప్ప ఊరేగింపుతో తరలివస్తున్నారు. వాళ్ళు వచ్చేదారికి అడ్డంగా ఊగుతూ నిలబడిన నా వైపుకి 2 సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విజయోత్సాహంతో నిండిన ఊరేగింపు దారిలోంచి నన్ను పక్కకి లాగి పడవేశారు. సిగ్గుతో చితికిపోతూ నమ్మకద్రోహం చేశానన్న భావం నా మనసుని పట్టి పీడిస్తుంటే అలాగే ఉండిపోయాను. పట్టపు ఏనుగు మెడలోని గంటల నాదం దగ్గరగా వస్తున్నట్టు గ్రహించి తల పైకెత్తి చూసేసరికి రావణుడు నా వైపు చూడడం కనిపించింది. అతని ముఖంలో ఉన్నది
అసహ్యమా, ద్వేషమా లేదా కృతజ్ఞత? రావణుడు నన్ను గుర్తుపట్టనట్టే ఉండిపోయాడని అనిపించింది. నేను వికటాట్టహాసం చేస్తూ మళ్ళీ గుంటలో పడిపోయాను. సూర్యోదయమై కొంతసేపటికి ఎండ తీవ్రంగా మారి ఉక్కపోయడం మొదలుపెట్టాక నా గుడిసెకి కాలీడ్చుకుంటూ వెళ్ళగల శక్తిని పుంజుకోగలిగాను. నా చుట్టూ సంబరాలు జరుపుకుంటున్న సందడి వినవచ్చింది. నేను గుంటలో పడి ఉండగా కొందరు నా వైపు నాణాలు రువ్వారు. మొదట కొంచెం సంకోచించినా తరువాత వాటిని ఏరుకున్నాను. గాయాలు సలపటం ఎక్కువ అవటం వల్ల ఇంక కొన్ని రోజుల వరకు ఏ పని చెయ్యలేనని అనిపించింది. ఈ నాణాలు నాకు బాగా ఉపయోగపడతాయి. అంతటా పండుగ వాతావరణం నెలకొంది. చక్రవర్తి, రాజులు, సంస్థానాధిపతులు అందరూ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు విజయం సాధించారు. కానీ నేను నా గుడిసెకి పోవాలి. ఆ కొంపలో దూరి నా గాయాలకి నేనే మందు రాసుకుని నయం చేసుకోవాలి. కృతజ్ఞురాలైన స్త్రీని సంభాళించుకోవాలి. జీవిక కోసం ధనం సంపాదించుకోవాలి. నా ఉద్దేశంలో చక్రవర్తికి జరిగే రాజ్యాభిషేకం కన్నా అవే ఎక్కువ ముఖ్యమైనవి. అందుకే నడక కొనసాగించాను. శీర్షిక: చీకటి పుత్రుడు. రావణుడు. ఆమె పిచ్చి పట్టినట్టు ప్రవర్తించింది. శూర్పణఖ నా ముఖాన్ని చేతులతో కొట్టి రక్కి గాయపరిచింది. తన దగ్గరికి రావటానికి ప్రయత్నించిన వారినందరినీ పళ్ళతో కసితీరా కొరకబోయింది. జుట్టంతా చెదిరిపోయి బాధతో ముఖం కమిలిపోయి ఆమె నన్ను లంకలోని నా మంత్రులని శాపనార్థాలు పెడుతూ ఉండి ఉండి తన రొమ్మును పిడికిళ్ళు బిగించి బాదుకోసాగింది. వేటకుక్కలా విద్యుజ్జిహ్వుడి శవం పక్కనే కూర్చుని కాపలా కాసింది. పురోహితుడిని దగ్గరకు రానివ్వలేదు. శవం మీద లేపనాలు తనే స్వయంగా పూసింది. శవానికి కొత్త దుస్తులు తొడిగింది. ఆ పనులు చేస్తున్నంతసేపు మమ్మల్ని శాపనార్థాలు పెడుతూనే ఉంది. ముఖ్యంగా నన్ను ఆమెను ఓదార్చాలని నాకు అనిపించలేదు. నిజమే, ఆమె భర్త చనిపోవాలని కోరుకున్నాను. దానికి నేనే బాధ్యుడిని. కానీ అతనికి అది తగిన శిక్షే. ఎప్పుడైతే నా సింహాసనాన్ని అన్యాయంగా లాక్కున్నాడో ఆనాడే అతనికి చావు మూడింది. కోరి తెచ్చుకున్నాడు చావుని. నా కోసం ఆ పని భద్రుడు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నాకు రోత కలిగించిన విషయం ఆ మూర్ఖుడికి నేను రుణపడి ఉన్నాను అన్నదే. అసలు నేను అనుకుంటున్నది సరైనదేనా? వాడు కేవలం ఒక బానిస. చెప్పింది చేయటమే వాడి పని, అంతే. నా బావ శవం వైపు చూశాను. శవాన్ని వాళ్ళు శుభ్రం చేశారు. అయినా ఇంకా భయంకరంగానే ఉంది. మొదటిసారి ఆ శవాన్ని చూసినప్పుడు నాకు వాంతి అయినంత పనయింది. అలాంటి పని చెయ్యడానికి ఎవరికైనా ఎంతో వక్రబుద్ధి ఉండాలి. భద్రుడు ఎలాంటి మనిషి? ఛీ, అసహ్యం వేస్తోంది. కెవ్వుమన్న కేక నా ఆలోచనలకి భంగం కలిగించింది. నేను ఉలిక్కిపడ్డాను. శూర్పణఖ తల నేలకి వేసి బాదుకుంటోంది. ఆమె వెనుక కాస్త కీచు గొంతుతో ఏడుస్తూ మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ ఇంత త్వరగా ఇక్కడికి వస్తుందని నేను ఎదురు చూడలేదు. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? రక్తపిపాసి రాక్షసుడా అంది నాతో. హఠాత్తుగా అమ్మ అలాంటి మాటలు అనేసరికి నా ముఖం పాలిపోయింది. నీ సొంత చెల్లెలిని విధవని చేసేశావు. నువ్వు నా కడుపున చెడపుట్టావు కదరా. నిన్ను కన్నందుకు సిగ్గుపడుతున్నాను. కోపం పట్టలేక విరుచుకు పడకుండా ఉండేందుకు పిడికిళ్ళని బిగించాను. ఆమె అంటున్న ఒక్కొక్క మాటకి శూర్పణఖ ఏడుపు తారాస్థాయికి చేరుకోసాగింది. నిరంకుశుడా, కుక్క, నా కూతుర్ని ఇలా ఏడిపించినందుకు ఇంతకు ఇంత అనుభవిస్తావు, చూస్తూ ఉండు. చాలా పెద్ద మూల్యం చెల్లిస్తావు అని అరగంట సేపు నన్ను శాపనార్థాలు పెడుతూనే ఉంది ఆవిడ. మరోవైపు తన అల్లుడి గుణగణాలను పొగడసాగింది. ఆ ప్రహసనంలోకి నన్ను కూడా ఒక పాత్రధారిని చేసి ఉండకపోతే అది నాకు నవ్వు తెప్పించి ఉండేదే. నీకు అధికారమదం తలకెక్కింది. గొప్ప పనులు చెయ్యాలన్న ఆకాంక్షతో అన్నీ మర్చిపోయావు. నన్ను చంపు, చంపరా, నన్ను కూడా చంపేయి. నీ రాజకీయ విజయాల మెట్లు ఎక్కేందుకు నన్ను తొక్కుకుంటూ వెళ్ళు. నా ముసలి శరీరాన్ని ఉపయోగించుకో. అలా అంటూ అమ్మ తన తలని రొమ్ముని బాదుకోసాగింది.
తర్వాత నా గుండెల మీద పిడికిళ్లతో గుద్దడం మొదలుపెట్టింది. మా నాన్న కూడా వచ్చి ఒక మూల కూర్చున్నాడు. ఎప్పుడూ తన వెంటే ఉండే ఇద్దరు బ్రాహ్మణులతోనూ ఏదో చర్చించడంలో మునిగిపోయాడు. తన అల్లుడికి దేవతల తరహా అంత్యక్రియలు చెయ్యాలని అనుకుంటున్నాడు. అందులో అస్పష్టమైన ఏవో ఆచారకర్మలు, బ్రాహ్మణులకి దక్షిణ అవీ ఉంటాయి. ఏదో విధంగా ఆ తతంగం ముగిసిపోతే చాలని నేను అనుకున్నాను. శూర్పణఖ ప్రవర్తన ఎంత ఇబ్బంది కలిగించినప్పటికీ కుంభకర్ణుడితో పోలిస్తే అది తక్కువే అనాలి. యమకూపంలో బందీగా ఉండటం వాడిలో ఘోరమైన మార్పు తీసుకువచ్చింది. ఎప్పుడూ నల్లమందు మత్తులోనే ఉంటున్నాడు. దాదాపు రోజంతా నిద్రపోతూ, నిద్రలేస్తే రభస చేస్తూ ఉంటాడు. నాకు నా చెల్లిని చూస్తే జాలి వేసింది. ఎంతైనా ఆమె భర్త చనిపోయాడు. నా గురించి ఆమె అలా అనుకోవడం భావ్యమే. పాపం, నేను మరీ అంత క్రూరంగా ప్రవర్తించి ఉండవలసినది కాదేమో. ఆమె భర్తని కారాగారంలో పెడితే సరిపోయేది. దానితో రాజీ పడిపోవలసింది. విద్యుజ్జిహ్వుడి ముఖాన్ని కత్తితో అడ్డదిడ్డంగా నరికేశాడు భద్రుడు. నాకు వాడి మీద చెప్పలేనంత అసహ్యం వేసింది. ఇలాంటి పని ఎలా చెయ్యగలిగాడు వాడు? ఒక అసురజాతి సజ్జనుడిని, అడవి జంతువుని చంపినట్టు అలా నరికి పారేశాడు. అది నీచజాతి క్రిమిలాంటి ఆ తుచ్చుడు చేసిన పని అది. వాడికి ఆ పని అప్పగించినందుకు నేనంటే నాకే సిగ్గు వేసింది. వాడు సాధించిన విజయంలో శౌర్యం ఏమీ లేదు. నేను కూడా పనికిమాలిన వాడినే. భద్రుడి కన్నా మెరుగైన వాడినేమీ కాను. అసలు నేను ప్రహస్తుడి మాట ఎందుకు విన్నాను? పెద్ద ధర్మపరుడినని అనుకున్నాను. హా శివ, నా చెల్లెలికి ఎంత ద్రోహం చేశాను. ఆమెకి ఉన్న ఆకాస్త సంతోషాన్ని కూడా తుడిచిపెట్టేశానే. ఈ సామ్రాజ్యం సంపాదించుకోవడానికి ఆ పని చేయడం ఉచితమేనా? నా ఆకాంక్షని తృప్తిపరిచేందుకు లంక కానీ, ఈ పూర్తి భూమండలం కానీ సరిపోతుందా? నా వాళ్ళ శవాల మీద నేను నిర్మించబోయేది ఏమిటి? ఇంకా ఎన్ని మరణాలని నేను బాధ్యత వహించాల్సి ఉంటుంది? ఆ కొండ అంచున ఏ క్షణాన్నైనా పడిపోయేట్టు ఊగిసలాడే ఆ గుడిసెలో ఉన్నప్పుడే మేమందరం ఇంకా సంతోషంగా జీవించలేదా? జీవితంలో పెరిగి పెద్దవారయి చిన్నతనంలో కన్న కలలని నిజం చేసుకోవటమే జీవితంలోని అతిపెద్ద విషాదం. అలా అపరిపక్వమైన వేదాంత ధోరణిలో ఆలోచిస్తున్న నా ముఖం పైన ఎవరో గట్టిగా కొట్టడంతో నేను ఈ లోకంలోకి వచ్చాను. కళ్ళు తిరిగి కింద పడబోయాను. కొంతసేపు నా కళ్ళు బైర్లు కమ్మి మెదడు మొత్తుబారింది. లేచి నిలబడదామని ప్రయత్నించే లోపల నా తొడల మధ్య ఎవరో గట్టిగా తన్నారు. ఓరి దుర్మార్గుడా అని కుంభకర్ణుడు అరవటం ఎక్కడో బావిలోపలి నుంచి వచ్చినట్టు వినిపించింది. నిలబడలేకపోయేసరికి తల గిర్రున తిరిగింది. ఇంతలో మళ్ళీ నన్ను కాళ్ళతో తన్ని కింద పడవేశాడు వాడు. నా కళ్ళు వాచాయి. పెదవులు చిట్లిపోయాయి. ఎలాగో కష్టపడి లేచి నిలబడ్డాను. గది మధ్యలో ఉన్న స్తంభాన్ని పట్టుకుని ఎలాగో కష్టపడి పడిపోకుండా నిలబడగలిగాను. నెమ్మది నెమ్మదిగా నా కళ్ళకి చుట్టూ ఉన్నది మొత్తం కనిపించడం మొదలుపెట్టింది. మారీచుడు 3 భటుల సాయంతో కుంభకర్ణుడిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కుంభకర్ణుడు నల్లమందు మత్తులో ఉన్నాడు. రక్తం కళ్ళ చూసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించాడు. వాళ్ళ పట్టు విడిపించుకొని నా మీదికి లంఘించేందుకు, నన్ను మళ్ళీ తన్నేందుకు ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. నేను పక్కకి తిరిగి చూసేసరికి మా నాన్న, ఆయన వెంట ఉన్న 2 లావుపాటి బ్రాహ్మణులు నన్ను చూసి వ్యంగ్యంగా నవ్వుతూ ఆనందిస్తున్నట్టు కనబడ్డారు. మా అమ్మ అతి నాటకీయత ప్రదర్శిస్తూ చేతులతో తల బాదుకోసాగింది. శూర్పణఖ ఏ భావమూ లేకుండా శిలలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కొందరు భటులు నవ్వు వస్తున్నా ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గానికి మా కుటుంబ కలహాలు కుతూహలాన్ని కలిగిస్తాయి. సాయంకాలానికల్లా జరిగిన సంఘటనకి చిలువలు పలువలు జోడించి నగరంలో జనం అందరూ చెప్పుకుంటారు. శరీరానికి బాధ కలిగించే ఈ దెబ్బల కన్నా జరగబోయే అవమానాన్ని తలుచుకుని నేను విలవిలలాడిపోయాను.
నా ముఖం క్రమంగా నల్లబడడం చూసి మారీచుడు నా తమ్ముడిని బయటికి ఈడ్చుకుపోయాడు. వాడిని అక్కడికక్కడే హతమార్చి ఉందును. కానీ నాలోని అపరాధభావం నన్ను కదలనివ్వలేదు. నరనరాన అవమానం, అపరాధభావం కాల్చివేస్తుంటే అలా నిలబడిపోయానే తప్ప ఒక్క అంగుళం కూడా కదలలేదు. కుంభకర్ణుడు నా ఆకాంక్షల గురించి, నన్ను నేను ఎంతో గొప్పగా అనుకోవడం గురించి, నాలోని స్వార్థం గురించి, సామాన్య జనుల పట్ల నాకు ఉన్న ఏహభావం గురించి, పనికిమాలిన నా అహంకారం గురించి, నాలో నిజంగా ఉన్న దుర్గుణాల గురించి, ఉన్నాయని వాడు ఊహించుకుంటున్న దుర్గుణాల గురించి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. నన్ను శాపనార్థాలు పెడుతూ నా చావుని కోరుకోసాగాడు. శ్రీ ఛానల్లో ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.